2025 ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చే ఉంది. 2026లో ఒక 3 విషయాల మీద ఇన్వెస్ట్ చేయండి మీరు. 3 విషయాలు. సో ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా నేను ఆ 3 విషయాలు చెప్పదలుచుకున్నా. ఫస్ట్, మీ ఫైనాన్స్ ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే అంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, క్యాష్ రీచ్ అనేది చాలా ఇంపార్టెంట్. చేతిలో డబ్బులు అనేది చాలా అవసరం. డబ్బుతోనే అన్నీ అవుతాయా, డబ్బుతోనే ఆనందంగా ఉంటావా, ఇట్లాంటి సొల్లు వాగాలన్నా కూడా డబ్బు కావాల్సిందే. సో డబ్బు చాలా చాలా ఇంపార్టెంట్. డబ్బే ముఖ్యం అనట్లేదు, డబ్బు ముఖ్యం, ఫస్ట్ స్టెప్ అది. దాని తర్వాత వేరే వస్తాయి. డబ్బు వచ్చిన తర్వాత మిగతా ముఖ్యమైన విషయాల మీద ఫోకస్ చేయొచ్చు. సో మీ ఇన్వెస్ట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. కొంచెం ఐడియా ఉంటే షేర్స్, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ వద్దు. ఫిక్స్డ్ డిపాజిట్, ఎఫ్డీలో అన్నా మీ దగ్గర ఎనఫ్ క్యాష్ ఉండాలి. క్యాష్ ఉంటే మీకు ధైర్యంగా ఉంటుంది, ఏ పని చేయాలని ధైర్యంగా ఉంటుంది. 2, మీ హెల్త్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్, ఇప్పటి వరకు జరిగిందో అయిపోయింది. అబ్బా అలా చేసి ఉండకపోతే బాగుండేది, ఇలా చేసి ఉండకపోతే 2025 వేస్ట్, ఇట్లానే వద్దు. అయిపోయింది, కాలం గడిచిపోయింది. సో 2026లో అయినా మీ హెల్త్ మీద ఫోకస్ చేయండి. డైట్ ఫిక్స్ చేయండి. కుదిరితే మంచి ఫుడ్ తినండి. మంచి ఫుడ్ అంటే ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్ ఫుడ్, కార్బోహైడ్రేట్లు కాదు. సో దాని మీద కొంచెం అవగాహన పెంచుకొని డైట్ ఫిక్స్ చేయండి. బరువు అదుపులో పెట్టుకోండి. వాకింగ్, కొంచెం వయసు ఎక్కువ ఉంటే వాకింగ్తో సరిపెట్టుకోండి. లేదంటే జిమ్, యోగా ఇట్లాంటి వాళ్ళు 30 to 40 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అయితే జిమ్కి వెళ్ళొచ్చు. హ్యాపీగా కండలు పెంచండి. ముఖ్యంగా యూత్కి చెప్పేది ఏంటంటే మంచి బాడీని బిల్డ్ చేయండి. అంటే బాడీ బిల్డర్ లాగా పెద్ద కండలు కూడా అవసరం లేదు, బట్ హెల్తీ బాడీ బిల్డ్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. హెల్త్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే హెల్త్ మంచిగా ఉంటే 100 సమస్యలు హ్యాండిల్ చేయొచ్చు. హెల్త్ బాగాలేకపోతే అప్పుడు ఒకటే సమస్య, అది హెల్తే సమస్య, ఇంకా వేరే సమస్యలు లేవు. 3, మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. అంటే మీకు ఆనందం కలిగించే పనులు చేసుకోండి. అది ట్రావెలింగ్ కావచ్చు, లేదా కొత్త విషయం నేర్చుకోవడం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఎనీథింగ్ మీకు ఆనందం కలిగించేయండి. నలుగురు ఆనందం కోసం చేయకండి. అబ్బాయి చేయకపోతే నలుగురు ఫీల్ అవుతారు, వాళ్ళు ఏమనుకుంటారు, అది కాదు. ఎవడు ఏమన్నా అనుకొని, అసలు మన గురించి అనుకునే టైం వాడికి లేదు. వాడు అనుకుంటున్నాడని మనం అనుకుంటాం అంతే. మన గురించి ఆలోచించి, మనం అంత పెద్ద సెలబ్రిటీలం కాదు, ఏది కాదు. మన గురించి వేరే వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు, మన గురించి మనమే ఆలోచించుకోవాలి. సో ఎవరి మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేయండి. మీ గురించి మీరు మానసికంగా ఎలా ఇంప్రూవ్ అవుతారు, హెల్తీగా ఎలా ఇంప్రూవ్ అవుతారు, మీకు ఆనందం ఏది ఇస్తుంది, వాటి మీద స్పెండ్ చేయడానికి, టైం అండ్ మనీ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఈ 3 విషయాలు ఫిక్స్ చేస్తే అట్లీస్ట్ 2026 ఎండ్ కల్లా మీరు బెటర్ పర్సన్ కాగలుగుతారు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు 2025 జల్దీ గడిచిపోయింది. అన్ని ఇయర్లు జల్దీ గడిచిపోతాయి. కళ్ళు మూసి తెరిచేలోపు 30, 40, 50 ఎప్పుడైపోతాయో తెలియదు. సో ఈ 3 విషయాల మీద ఫోకస్ చేయండి.